మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నవ్వితే నాలుగేళ్లు అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారంటూ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమవుతుందన్నారు జూపల్లి. సాధించకపోవడం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకే వానాకాలం అయిపోయింది. అంటే మీ పుణ్యమే కదా. కృష్ణా నదీ జలాల్ని కాపాడుకోలేకపోవడం, రాయలసీమకు తరలించకపోవడం, కృష్ణా నదీ జలాలపైన హక్కు సాధించకపోవడం, గోదావరి జలాలను సముద్రంలో కలపడం, మీరు చేసిన నిర్వాహకం వల్ల మేడిగడ్డ కారణంగా నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి, నీళ్లు పంపింగ్ చేయలేని పరిస్థితి. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకాలకు సంబంధించి కూడా 2021-22 సంవత్సరంలో కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లున్నా కూడా, శ్రీశైలం నాగార్జునలో పుష్కలంగా నీళ్లున్నా కూడా 2 పంటలకు నీళ్ళు ఇవ్వలే. 2 పంట ఖరీఫ్కు రబీకి 2 పంటలకు నీళ్ళు ఇవ్వలే. వరేస్తే ఊరేసుకున్నట్టు చెప్పి నీళ్ళు మొత్తం కిందికి వదిలేసింది. ఎందుకు ఈ సంవత్సరం కూడా మన ప్రభుత్వం కాంగ్రెస్ అధికారం రాకముందు కూడా రాయలసీమ నుంచి తరలించకపోయారు నీళ్లు. తెలంగాణ రాష్ట్రం కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుండి కిందికి వదిలేసింది. దాని మూలంగా ఇలా మహాత్మా గాంధీ కల్వకుర్తి పథకం ప్రాజెక్టు కింద ఇలా రైతాంగం పంటలు వేసుకొని కూడా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి. అది నాగర్కర్నూలు అయినా, కల్వకుర్తి అయినా, అచ్చంపేట అయినా, కొల్లాపూర్ అయినా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితి. నీళ్ళు లేని కారణంగా. నీళ్ళు లేకుండా చేసింది మీరే కదా. ఎట్లా మాట్లాడుతావు కేసీఆర్? మతిశుద్ధి ఉందా? రెండవది, 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఏనాడు కూడా ప్రగతి భవన్ నుంచి కాలు పెట్టలే. ప్రగతి భవన్ దాటి సెక్రటరియట్ కాలు పెట్టలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పుణ్యమా అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన కారణంగా, మిమ్మల్ని ఇంటికి సాగనంపిన కారణంగా, మీరు అధికారం కోల్పోయిన కారణంగా ఇప్పుడు కళ్ళు తెరిచి ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారు. ఏమని మాట్లాడుతున్నాడు? రైతులకు పంట నష్టం ఇవ్వాలి, 25,000 రూపాయలు ఇవ్వాలని మాట్లాడుతాము. కేసీఆర్ అంటున్నాడు, హరీష్ అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు, బీఆర్ పార్టీ అందరూ అంటున్నారు. మీరు లెక్కలు రుజువు చేస్తారా? నేను రుజువు చూపిస్తా. మీరు కనుక గడిచిన 10 సంవత్సరాల కాలంలో రైతులకు వరదల కారణంగా కానీ, కరువు కారణంగా కానీ, పిడుగుపడితే కానీ ఏ ఒక్కనాడైనా రైతాంగానికి పంట నష్టం ఇచ్చినట్టయితే ఏ శిక్షకైనా నేను సిద్ధం. నడి బజార్లో కేవలం 2023 ఎన్నికల సందర్భంలో మాత్రమే ఒక్క పర్యాయం మాత్రమే మీరు మొన్న ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు ఎందుకేలే అంటే ఓట్ల కోసం ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ గతంలోనే ఎప్పుడైనా కరువు వచ్చినా, వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, ఏం జరిగినా కూడా రైతులకు పంట నష్టం చెల్లించింది. అట్లాగే